నిజంగా. కాబట్టి మీరంతా నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కథను రాస్తే ఆ కథల సంపుటిని ప్రింట్ చేయడానికి సార్ ముందున్నారు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమాన్ని మన కేఆర్ కళాశాల వాళ్ళ కథల సంపుటి ఆవిష్కరణ అని వస్తుందని భావిస్తూ దీన్ని పార్వతి మేడం గారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు కథల యొక్క రచయిత వారి యొక్క స్పందనను విందాము. నాలో వారి ఇంట్రెస్ట్ పెద్దలు వైస్ ఛాన్సలర్ గారికి, వారి పెద్దలు అనుకూల గారికి, పుల్లయ్య గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, మేడం గారికి, అమితా బేగం మేడం గారికి, తర్వాత పార్వతి మేడం గారికి, వేదిక మొదల మిత్రులు కృష్ణయ్య గారికి, ఇతర అధ్యాపకులు ఈ సందర్భంగా పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు నాకు కూడా అవకాశం ఇక్కడ ఏర్పాటు చేసిన అవకాశం కలిగించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కథలు మరియు మేము రచయితలు సామాన్యంగా వ్యక్తులను ఎక్కువగా గమనించినప్పుడు కొన్ని పాత్రలు వాటి వాళ్ళ స్వభావాలు ఇంకా చెప్పారు భారత్ మేడం గారు. అంటే ఒక వ్యక్తి గురించి రాయాలంటే అది భగ్నంగా ఏం అవసరం లేదు. ఇప్పుడు చాలా గమనిస్తున్నాం కాబట్టి సమాజంలో ఉన్న పాత్రలను వ్యక్తుల్ని గమనిస్తున్నాం దగ్గర నుంచి. కాబట్టి ఆ పాత్రలు తగ్గట్టుగా అవి మాకు తెలియకుండానే మా బుర్రలో నిక్షిప్తం అయితే రాజకీయంలో అలా వచ్చేస్తాయి. కాబట్టి గమనిస్తాం సమాజంలో నుంచి మేము కథా వస్తువులు తీసుకోవడం జరిగింది. ఏ రైటర్ రాయలేదు. కాబట్టి నాకు ఆ తొలి కథ నేను ఇంటర్మీడియట్లో రాసాను కాగితాలు అన్నది. అప్పుడు మా సారు అమ్మ బట్టి చదువుతుంది కదా బట్టి తెచ్చావు ముందు హామీ పథకం రాసిస్తే కానీ కాలేజీ ప్రయత్నంలో దిగినాను. అయ్యా నేనే రాశాను సార్ అంటే కాదు. అది రాశాక కూడా హామీ పత్రం ఇచ్చాక కూడా ఆయన ఎంక్వైరీ చేశాడు. తెలుగు లెక్చర్ ప్రసాద్ ఆయన ఎంక్వైరీ చేసి అది నాదే అని నిర్ధారించిన తర్వాత కాలేజీ ప్రయత్నంలో. కాకపోతే మా ఇంట్లో మా జయనారాయణ గారు అంటే ప్రాధాన్యత ఏరియాలు ఆయన ఆయుర్వేద వైద్యుడు కాబట్టి మంచి పుస్తకాలు చదివేవాడు. తర్వాత ఆయన భారతం రామాయణం సంస్కృతం కూడా బాగా ఆ కాలంలో ఆయుర్వేదం ఎక్కువగా సంస్కృతం నుంచి తీసుకున్నారు ఎక్కువ. కాబట్టి ఆయన పద్యం తప్పు చెప్తే తప్పు కొట్టేవాడు. ఆ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి కొంత ఈ సాహిత్యం నాకు అలవడింది. ఇంట్లో పుస్తకాలు ఉండడం, ఆ పుస్తకాలు చదవడం వల్ల కొంత భావాలు రావడం. కవిత్వంతో మొదలుపెట్టాను. కవిత్వం తర్వాత మా మాస్టర్ చెప్పాడు నువ్వు కథలు రాస్తే బాగుంటుంది, కవిత్వం ముగితే అది తేల్చదు బడుగు చేర్చదు, జీవితకాలం గుర్తు చేస్తున్నాను కవిత్వం అన్నాడు. ఎక్కడి కవిత్వం గురించి తెలియదు, కథలు నవలలు అలాంటివి రాయి ఆయన పద్ధతుల్లోనే అయినా అప్పుడప్పుడు రాస్తూనే ఉంటాను. చివరిలో ఎప్పుడన్నా ఒక పుస్తకం వేస్తాను. కాబట్టి సాహిత్యంగా అందరూ పెద్దలు చెప్పారు సాహిత్యానికి ఒక ఐదు ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాలు ఎట్లా చూస్తాం ఇది కూడా పాత్రలు ఎందుకు చూస్తాం కళ్ళ ముందు మన జీవితంలో జరిగే సంఘటనలు పాత్రలే తెర మీద కనిపిస్తాయి. ఇది మన మనోనేతల ముందు కనిపిస్తాయి. చదువుతున్న మైండ్లో మనకు దృశ్యాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు సాహిత్యం ఎంత మార్పు చేస్తుందో అని. ఒకటి గాంధీ గారు కూడా లియో టాల్స్టాయ్ రచనలు ఆయన శాంతి మార్గంలో వెళ్ళడానికి లియో టాల్స్టాయ్ రచనలు చాలా అతని ప్రభావితం చేశారు. కాబట్టి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన రచనలు చాలా ప్రభావితం చేశాయి. అట్లా ఆయా సందర్భాలను బట్టి సమాజంలోని విప్లవాలకు కానీ తర్వాత ఉద్యమాలకు కానీ ఆ తర్వాత సమస్యల మీద పోరాటం కానీ కానీ ఎన్నో రకాలుగా పోరాటాలు రేస్లింగ్ పంపులు ఆయన రాసుకున్న దాంట్లో చాలా విషయాలు మన జ్ఞానానికి సమాజంతో తెలుస్తాయి. కాబట్టి సాహిత్యం చదవడం వల్ల చక్కగా మాట్లాడే అవకాశం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. చక్కగా ఏ విషయాన్నైనా మనం అక్షర రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము అలా చదివే
రచయితలమయ్యాం. కాబట్టి మీరు విద్యార్థులు కూడా మీరు ఆ పద్ధతిలో చదవండి. మీకు పాఠం చదివిన దాని మీద భాష మీద పట్టు వస్తుంది. మీరు చెప్పవలసిన భావాన్ని కూడా పరీక్షలు కూడా బాగా రాయగలుగుతారు. అంటే మీరు ఎగ్జామ్ ఎవరైనా ఉంటే పేపర్లు తెచ్చే వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అంటే చిన్న విషయాన్ని కూడా ఇంకా టెక్స్ట్ బుక్లో లేని విషయాన్ని కూడా అంతా వివరించి దీంట్లో యాడ్ చేసి క్వశ్చన్కు ఆన్సర్ రాసేయడానికి ఇంప్రెస్ ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా విద్యార్థులు కూడా ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం మీరు సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకుంటే భవిష్యత్తులో మీకు అది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. సాయి గోపాల్ గారు, ప్రొఫెసర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, సాగర్ లాంటి వారు, పులయ్య గారు లాంటి వారు సాహిత్యానికి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ సందర్భంలో నేను వారిద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పులయ్య గారితో నాకు 20 ఏళ్ళ పరిచయం ఉంది. కాబట్టి వారు ఏ పిలిపించినా తప్పకుండా వస్తారు. అట్లాగే పుస్తకానికి రచన సాయం చేస్తారు. అట్లాగే అదే కోవలో చెందిన వారే గోపాల్ గారు మీకు ఇలాంటి వైస్ ఛాన్స్ రావడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సైన్స్ ప్రసాద్ రెడ్డి సార్ చెప్పారు, సైన్స్ చదివిన చాలా వరకు సాహిత్యం జనరల్గా తెలుగు లెక్చరర్స్, తెలుగు టీచర్స్ ఎక్కువగా సాహిత్యాన్ని చేస్తారు. కానీ సార్ ఎన్ని పరిశోధన చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ డెంగ్యూ వ్యాధి కూడా సార్ పరిశోధన చెప్పి ప్రపంచవ్యాప్తంగా మేమంటే స్థాయి ఇక్కడ లోకల్ కానీ సార్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందారు. ప్రపంచవ్యాప్తంగా సార్లు పేరు పరిశోధకులు. కాబట్టి ఎన్నో పేటెంట్ హక్కులు వచ్చాయి. చాలా సింపుల్గా కనిపిస్తారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మీద ఎన్నిసార్లు సార్లు సంస్థలు సన్మానించారు. విదేశాలకు పిలిచి తమ సొంత ఖర్చుతో పిలిచి అవార్డు ఇచ్చి సత్కరించారు. ఎన్నో విషయాలు సైన్స్ పరంగా, వైరాలజీ పరంగా ఎన్నో విషయాలు, కొత్త విషయాలు కలుపుకున్నాం. ఆ స్థాయికి ఎదిగిన మూలాలు, ఏ స్థాయికి ఎదిగిన మూలాలు మరవకూడదన్న పద్ధతిలో మన సాహిత్యం, మన సంస్కృతి అన్న విషయాల్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ సాహిత్య కార్యక్రమాల్లో కానీ వాళ్ళు అంతా వస్తున్నారు చూస్తారు. జనరల్గా అంత పెద్ద సైంటిస్ట్ సార్లు నాకు బోధకులు కానీ ఎట్లాగో తెలియదు కానీ విన్నాను కానీ కూర్చొని లేసాను. కానీ ఆయన పరిశోధకులకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గొప్పగా అందరూ మెచ్చే విధంగా, భారతదేశం గర్వించే విధంగా సార్ ఎదిగారు. చాలా సింపుల్గా ఉంటారు, చాలా నిరాపణంగా ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో అవార్డ్స్ ఎన్నో వచ్చాయండి సార్. ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త విషయాలు, కొన్ని రోగాలు మందులు కలుపుతున్నారు. అలా రకరకాలుగా పరికరాలు కలుపుతున్నారు. డెంగ్యూ కూడా ఆయన దాని మూలకారకమైన కనుక్కొని ప్రపంచానికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇలాంటి మీరు కూడా సార్ ఎందుకు ఇప్పుడు కేవలం పరిశోధన వారికి కాకుండా దీని వైపు ఎందుకంటే చెప్పదలుచుకున్న భావాన్ని స్పష్టంగా చెప్పడానికి కానీ, మీరు రాసే ఎస్ఏలో కానీ, పరీక్షలో కానీ, తర్వాత ఏదైనా పరిశోధన విషయంలో కానీ స్పష్టంగా విషయ పరిజ్ఞానంతో రాయడానికి సాహిత్యం మీకు ఉపయోగపడుతుంది. మీ మానసిక వికాసానికి దోహదపడుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఈ విద్యార్థుల మధ్య పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారు. ఈ పుస్తకంలో రావడానికి సహకరించిన పులయ్య గారికి, ముఖ్యంగా సాయి గోపాల్ గారికి, తర్వాత ప్రసాద్ రెడ్డి గారికి, అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా తెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా గొప్పగా నిరాడంబరంగా ఉంటారు అనేదానికి నిలువెత్తు నిలుస్తున్నాం మన వైస్ ఛాన్సలర్ గారు. నిజంగా నేనైతే ఇంతవరకు నా 35 yearsలో ఎక్కడ కూడా సైన్స్ వాళ్ళు సాహిత్యంతో ఇంత లోతుగా ఉండి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ నేను నిజంగా చూసాను. చాలా కార్యక్రమాలు కర్నూలులో సాహిత్య సభలో సార్ పేరు ముందుంటుంది ఇప్పుడు కూడా. నిజంగా ఈ విధంగా మన కర్నూలులో సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ముందుగా తీసుకువెళ్తున్నటువంటి సార్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అజీజ్ గారు, ఈ
వేదికలు అందించిన పెద్దలు పూజ్యులు కల్పరాజు గారు, పుల్లయ్య గారు, సెలవుజీవులు గారు, సింహం ప్రసాద్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారి దేవకిరణ్ మేడం గారు, తర్వాత పార్వతి మేడం, మిగతా మేడం అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్. ముఖ్యంగా నేను బేసిక్గా వైరాలజీ ప్రొఫెసర్ అయినా 32 years వైరస్ మీద రీసెర్చ్ చేశాను. కానీ నా మనసులో ఇప్పుడు అటు వైరస్ల మీద పరిశోధన చేసి చాలా అజీజ్ గారు చెప్పినట్టుగా కొత్తవి డెంగ్యూ, చికెన్ గునియా వైరస్ వాటి మీద ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని తిరిగి వచ్చాను. బట్ నా సైన్స్ వన్ టైప్ ఆఫ్ మై కాయిన్ ఇస్ వైరాలజీ. మై బర్డ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ది వైరాలజీ. లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, 12 patents ఉన్నాయి. తర్వాత నేను దేర్ లాట్ ఆఫ్ పైప్ లైన్ ఇన్ ది సైన్స్. ఆల్మోస్ట్ నాకు ఎస్వీలో 19 crores ప్రాజెక్ట్ వదిలిపెట్టి ఇక్కడ వైస్ ఛాన్సలర్గా వచ్చాను. ఎందుకంటే ఈ క్లస్టర్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ పిలిచి నాకు నేను కూర్చోబెడుతున్నాను ఇక్కడ, ఈ క్లస్టర్ యూనివర్సిటీని డెవలప్ చేయండి అని పిలిచి ఇచ్చారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ డెవలప్ చేద్దాము, ఏదో చేద్దాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది రాయలసీమలో ఇటువంటి కర్నూలుకి వచ్చిన తర్వాత చాలామంది పెద్దలు కలిసిన తర్వాత తిరుపతిలో నాకు ముఖ్యంగా నాకు కొంత ఉంది. ఆంధ్ర కాంపోజియం ఇవన్నీ కొన్ని మైండ్లో ఉన్నవన్నీ చేశాను. తిరుపతిలో మీకు తెలుసు చాలా కళలకి అక్కడ ఎప్పుడు తిరుపతిలో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తిరుపతిలో నేను పాల్గొనలే. తిరుపతిలో ఎప్పుడు నా రీసెర్చ్ 4 గోడల మధ్య ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెర్చ్ మానేశాను, ఇట్లా సెకండ్ డైమెన్షన్కి వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కర్నూలులో ఒక కళలకి నిలయం. ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళని చూసిన తర్వాత కళలు ఇక్కడ ఎలా రైటర్స్, ఎంతమంది రైటర్స్ ఉన్నారు, ఎంతమంది రాయలసీమ ముఖ్యంగా కర్నూలు నుంచి పెద్ద మహానుభావులు వచ్చారు. ఇది ఒకప్పుడు గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఇది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆ రోజుల్లో దీన్ని క్యాపిటల్ చేశారు? ఈ హాల్లో ఫస్ట్ ఆంధ్ర కేసర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నది. ఆ వైబ్రేషన్ తెలుస్తుంటాయి ఇప్పటికీ మనకి. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి కర్నూలులో ఎంతమంది పెద్ద వాళ్ళు పుస్తకాలు రాసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియడానికి తాపత్రయపడ్డారో నాకు వచ్చిన తర్వాత చాలా విషయాలు ఇక్కడ కర్నూలులో తెలిసినాయి. అందుకని నాకు తెలిసిన ప్రతి చోట ఏదైనా ఈ కార్యక్రమాలు ఉంటే నేను పార్టిసిపేట్ చేస్తాను. ముఖ్యంగా సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో అజీజ్ గారు చెప్పినప్పుడు ఈ కథల్లో ఎక్కువగా స్త్రీ పాత్రలు ఎక్కువ ఉంటాయి. మీకు ఆయన తెలుసు, ఆయన పెళ్లి కాలేదు తెలుసా మీకు? ఇది బ్యాచులర్. కానీ కరెక్ట్ కదా సార్? కానీ ఆయన సామాజికంలో స్త్రీ పాత్రలు చాలా అద్భుతంగా రాశారు. ఇక్కడే కాదు, మిగతా చాలా ఉన్నాయి. నాటకాలు అయితే మీరు చూస్తే ఆయన రేడియో నాటకాలు చాలా ప్రఖ్యాతమైంది. కన్నడంలో తర్వాత హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఈయన నవల్ని చాలా నాటకాలుగా వేశారు. అవన్నీ చూస్తుంటే ఆయన తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ. ఇప్పుడు మనిషిని చూశాడు, ఆయన ఫేస్ రీడింగ్ చేస్తాడు. మిమ్మల్ని చూసారంటే మీరు ఎలాంటి వారని చెప్పేస్తారు. సామాజికంగా ఎలా అట్లా అవగాహన ఉంది. అటువంటి నవలని ఈ నవలు నాటకాలుగా రాసి రేడియోలో ప్రచురించారు. అలాగే ఈయనటువంటి హిందీను కన్నడంలో కూడా ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఆయన చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు. మనిషి సామాజికంగా చాలా పెద్ద మనుషులు. ఈ సమాజంలో జరిగేటువంటి న్యాయాలను బయటకు తీసుకురావాలని ఆయన చిన్న కథలు రాశారు. మీరు కూడా అలాగే మీ యొక్క మనసుకు తగ్గట్టుగా చిన్న కథలు మీరు కూడా రాసి దాన్ని కనుక తయారు చేయగలిగితే అది ఒక పుస్తక రూపంలో, మీ యొక్క పిల్లల పుస్తక రూపంలో. ఆయన అడిగి ఉన్న వెంకటరామయ్య గారు, నేను కేటీఆర్ కాలేజ్ ఆడపిల్లల రచయిత రాస్తే పుస్తకాన్ని ప్రియం చేస్తాను అడిగి ఉన్నాడు. ఆయన 50,000 నుంచి ఇప్పుడు అడిగి నేను పబ్లిష్ చేస్తాను. మీరు రాయండి, ఈ చిన్న కథలతో పుస్తకం రాయండి, ఆయన చేస్తారు. మీ మనోభావాలను రాయటం అనేది రచయిత అనేది అంత శుభం కాదు. రాసేటప్పుడు మనోభావాలను కూర్చొని మూఢనేత్రంతో రాయాలి. అటువంటిప్పుడే మీకు సామాజిక స్పృహ వస్తుంది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మీరంతా ఇన్స్పైర్ అవుతారు. కొంతమంది ఒకప్పుడు తెలుసు కదా మీకు, రాయలసీమలో ఆడవాళ్ళు కూడా పెద్ద రచయితలు ఉన్నారు. చెప్పండి పేర్లు.
మొల్ల, రైట్? చాలా మంది తెలుగు రచయితలు ఉన్నారు ఇక్కడ. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్ ఇక్కడ ఏమన్నా? మొన్న చాలా మంది రచయితలు ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళంతా అన్సంగ్ హీరోయిన్స్, అంటే చాలా మందిలో బయటికి రావాలి. మీలాగా కొంతమంది సామాజికంగా ఉన్నటువంటి నిజాలని, నిస్పృహలని మీరు ఎలా పైకి తీసుకురావాలి, ఒక స్త్రీగా ఎలా చేయాలి అనేది మీ మనోభావాలను తెలుసుకుంటారు. ఈ పుస్తకం చదివితే కొంత భావం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము. దీనివల్ల మీకు అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, అదే ఇతర మా తెలుగు టీచర్లకి అందరికీ చెప్తూ అనీస్ గారికి ధన్యవాదాలు చెప్తూ నాకు అంగీకరించినందుకు థ్యాంక్ యూ. దానికి జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చింది. అన్ని భారతీయ భాషల్లో అనువాదం చేసి ప్రసారం చేశారు. అదే నాటకాన్ని ప్రస్తుతం ఈ ఆదివారం రోజు 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ లలితకళా సమితి సభ్యులు దాన్ని స్టేజ్ నాటకంగా మార్చారు. అవకాశం ఉన్నదో, ఉత్సాహం ఉన్నదో స్టూడెంట్ బానిసలు ఎట్లా తయారవుతారో వాళ్ళతో ఎలాంటి పనులు చేయించుకుంటారు ఆ వ్యవస్థ మీద రాయకుండా నాటకాన్ని స్టేజ్ చేశారు. అది పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ఆదివారం 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6కి టీజీవీ కళాక్షేత్రం శ్రీకాంత్ క్షేత్రంలో ఆ నాటకాన్ని ప్రదర్శిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు ఉత్సాహం నుంచి చూడండి. థ్యాంక్ యూ. వెంకటరామయ్య గారు సార్, ఒక్క నిమిషం మా స్టూడెంట్స్ కోసం మీ అద్భుతమైన వాక్యాలు. కూర్చొని చెప్పండి సార్. కూర్చోండి సార్, పర్లేదు. కూర్చొని చెప్పండి సార్. విద్యార్థులు ఏదైనా కథ రాస్తే వాటిని నేను పబ్లిష్ చేస్తాను. తప్పకుండా మీరు కథ రాస్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా స్టోరీస్ రాసేవారంటే రాసి ఇస్తే పత్రికలో పబ్లిష్ చేస్తారు. అర్థమైంది చెప్పింది. అతిథులకు సన్మానం అందరినీ స్టేజ్ పైకి లెక్చరర్స్ రావాల్సిందిగా చూడండి. ఇంకో ఫోటో. ఇంకో ఫోటో సార్. చూడండి. మేడం చూడండి. రెడీ. సార్ చూడండి సార్. అమ్మా ఒక 5 minutes ఆగండి. అజీజ్ కథల గురించి మేడం అని చెప్తుంటే నాకే బుక్స్ ఎప్పుడు చదవాలని ఉంది. సార్ ఇచ్చారు నాకు, కానీ నాకు టైం లేదే చదవలేదు. కానీ ఇప్పుడు చదవాలనిపిస్తుంది. నేను అనుకుంటే రాత్రి కూర్చొని చదివేస్తాను. అమ్మా ఎవరికైనా బుక్స్ కావాలి అంటే మా దగ్గర ఉంటాయి, వెళ్ళేటప్పుడు తీసుకోండి. ఇంకా కావాలంటే మన డిపార్ట్మెంట్లో ఉంటాయి,
చదవండి, చాలా బాగున్నాయి. మీకు కథలు రాయడానికి మంచి ఇన్స్పిరేషన్ ఈ బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. జడ్జిస్ గారి కథల సంపుడికి విచ్చేసినటువంటి ఆచార్య డిఆర్ సాయి గోపాల్ సార్ గారికి చాలా 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 ధన్యవాదాలు. మనందరం కథాకథలు ఒక్కొక్కరికి విచ్చేయాలి. అలాగే వకీల విద్యార్థులు కూడా చాలా 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 సంతోషం రావడం చాలా మంచి విషయం. మనకి ఈ సభను సుసంపన్నం చేసింది నేను భావిస్తున్నాను. తర్వాత ప్రసాద్ రెడ్డి సార్ గారు ఎప్పుడున్నా సరే ఒక సింహంలాగా తమన్న ప్రాంతాలను అంతా కూడా మెస్మరైజ్ చేయగలిగినటువంటి మంచి వారికి సంతోషం నమస్సులు వారికి. అట్లాగే మా గురుతులు శ్రీ కురాడి చంద్రశేఖర్ కర్పూర సార్ గారు, ఆయన భువన మ్యూజియం నడుపుతున్నటువంటి కృష్ణరాయ లాంటి వారు, అలాంటి వారికి కూడా ధన్యవాదాలు నమస్సులు. అట్లాగే ఈ సభని చక్కగా నిర్విఘ్నంగా మధ్య మధ్యలో మంచి చమకులు లాంటి మాటలు చెప్తూ సభ నిర్వహించినటువంటి డాక్టర్ శ్రీదేవి కరణ్ మేడం గారికి కృతజ్ఞతలు నమస్సులు. అట్లాగే అజీజ్ సార్ గారికి ఒకసారి అట్లాగే డాక్టర్ శ్రీ జయలక్ష్మి మేడం గారికి, అట్లాగే మంచి ఉపన్యాసం ఇచ్చినటువంటి వక్తగా వహించినటువంటి డాక్టర్ పావిదా మేడం గారికి, అట్లాగే మన ఉన్నటువంటి మహబూబ్ బాబు గారికి, మన ఉన్నటువంటి సారు కృష్ణయ్య సార్ గారు సార్ మా బాగా పరిచయం కృష్ణయ్య సార్ గారికి, డాక్టర్ వెంకటరావు గారికి, ఇంకా అధ్యాపకులు కొంతమంది ఉన్నారు వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్సులు తెలియజేస్తూ ముందున్నటువంటి కెమెరామెన్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పటాన్ సార్ గారికి, సార్ గారికి అందరికీ కూడా నేను పేరు పేరు నమస్సులు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి అంకితం తీసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ ఆచార్య డిఆర్ సాయి గోపాల్ గారు సార్ గారికి ఒకసారి మా అందరూ కర్ణాటకలో